హాయ్ అండి, అందరికీ చికెన్ పాస్తా చేస్తున్నాను. ఈ పాస్తా మీకు ఎన్ని కావాలంటే అన్ని. కొద్దిగా చికెన్ బాయిల్ చేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేసి కొంచెం అది బాయిల్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఒక 4 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, టమాటాలు వచ్చేసి ఒక 3 అండి. మిక్సీలో వేసేసి దాని గ్రేవీ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి టమాటాని. ఈ వాటర్ అంతా ఎమిరిపోతే కొంచెం మంచిగా అయిపోతుంది. బాయిల్ అయిపోయింది చికెన్. ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకోవాలి. ఇవన్నీ పాస్తా బాయిల్ చేసుకునే దానికి కొంచెం ఆయిల్ వేసినాను, నీళ్ళు పెట్టాను, కొద్దిగా దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పు వేసాను. కలుపుతూ ఉండాలి, కొద్దిగా గుంట కట్టుకుండాలి. ఇదిగోండి బాయిల్ అయిపోయినాయి చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, పచ్చివాసన పోయింది. చూడండి అంతా కలిపేసాను, వేసేసుకున్నామండి. దీంట్లో ఉప్పు కారం అంతా సరిపోయింది, నేను చూశాను. నిమ్మరసం పిండుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చికెన్ పాస్తా రెడీ. ఓకే, బాయ్ అండి.